భయ గోట్ లైఫ్ సినిమా చూసిన మామూలు అల్టిమేటెడ్ భయ 3 hours ఉంది. 3 hours కూడా మామూలు ఎక్కడ అసలు నిజంగా యాక్టింగ్ తోటి సినిమా మాత్రం తీసుకెళ్లారు. అసలు సినిమా ఇంత లాంగ్ ఉంది అనుకున్నా కానీ సినిమా మాత్రం నిజంగా అసలు అల్టిమేటెడ్ భయ. నిజంగా అమలపాల్ యాక్టింగ్ కానీ అసలు పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ డిఫరెంట్. అసలు స్టోరీ అయితే అల్టిమేటెడ్, డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో చెప్పకపోతే చాలా బాగుంది. ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ ప్రతిది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా 3 hours ఉంటుంది కానీ మొత్తం సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకొని నిజంగా చాలా మంది ఆశతో దుబాయ్ కానీ వేరే కంట్రీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ వీసాలు కానీ పాస్పోర్ట్ల వల్ల చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. మెయిన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాం ఏంటి, అసలు వీసా వల్ల ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయనేది మాత్రం క్లియర్ గా చూడండి. నిజంగా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏమంటారు ఇట్లా మన ఒక కమిట్మెంట్ అనేది లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఎవరో వీసా మీద వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఎంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కానీ చాలా డిఫరెంట్ గా చూపించారు, చక్కగా చూపించారు. నిజంగా ఏంటంటే వీసా వేరే వాళ్ళ వీసా మీద వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించి చాలా బాగుంది. నిజంగా సినిమా అయితే అల్టిమేట్ భయ్య, నాకు బాగా నచ్చింది భయ్య. ద గోట్ లైఫ్ ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. ద గోట్ లైఫ్ అంటే ఏంది అసలు టైటిల్ గా అర్థం కాలేదు నాకు. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది భయ్య. డబ్బు సంపాదించాలి అనే ఆశతో కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టుకొని ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుని దుబాయ్ ఫారెన్ అలా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అవుతారు అన్నదాన్ని సినిమా కళ్ళ కట్టడి చూపించారు. నిజంగా అయితే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కంటతాడు పెట్టుకుంటారు. నిజంగా బయట కంట్రీలకు వెళ్ళాలంటే ఎంత భయపడాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా అది చాలా మందికి తెలియదు. ఏదో డబ్బులు వస్తాయి, ఎక్కువ జీతాలు వస్తాయి అని చెప్పేసి ఆశ పెడితే వెళ్ళిపోతారు భయ్య. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంత బాగా కరెక్ట్ అయింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే నిజం చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అసలు ఆయన బాడీ ఎట్లా అయిపోయాడు అన్న దాన్ని నిజంగా అల్టిమేట్ అంటే అల్టిమేట్. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ భయ్య. ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతో బయట దేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ భయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడే ద గోట్ మూవీ చూసిన. నిజంగా అంటే ఇక్కడ మన దేశమే చాలా బాగుంది కదా బ్రో. మన దేశంలో ఉండి ఏదో ఒక పని చేసుకున్నాం అంటే ఏం పని చేసినాం అని కాదు, మన దేశంలోనే చాలా బాగుంది కదా. ఎక్కడో వెళ్ళి నిజంగా ఒక గొర్రె లైఫ్, నిజంగా ద గోట్ లైఫ్ అని ఉంది కదా. ఒక గొర్రె జీవితం ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే ఒక రెట్టింపు చూపించాడు భయ్య. నిజంగా అసలు ఏం యాక్ట్ చేశాడు భయ్య పృథ్వీరాజ్. కళ్ళకు అద్దినట్టుగా మొత్తం ఎమోషనల్. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి భయ్య. ఆ ఎడారిలో అన్ని రోజులు ఇబ్బంది పడి వాటర్ కోసం పాపం అసలు ఏం అనిపించిందంటే అసలు మీరు చూడాలి భయ్య, ఇలాంటి సినిమాలు చూడాలి. నేను చాలా రోజుల బ్యాక్ మారియన్ అని మన ధనుష్ని మూవీ చూసిన. ఆ మూవీ చూసినప్పుడు కూడా క్లైమాక్స్ లో చాలా ఫీల్ అయినా, చాలా బాధపడ్డా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను చాలా ఫీల్ అయినా బ్రో ఈ మూవీ చూసి. నిజంగా మన దేశంలోనే బాగుంది కదా బ్రో, చాలా బాగుంది మన దేశంలో. ఏముంది మనకు నచ్చిన లైఫ్ ఇది. మనం ఇక్కడే పుట్టించాడు, ఇక్కడే పెరగాలి, ఇక్కడే సావాలి, ఇక్కడే అన్ని చేయాలి కదా. ఎక్కడో వెళ్ళి డబ్బులు సంపాదించాలని అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏడ్పించాడు భయ్య. నిజంగా పృథ్వీరాజ్ అయితే చాలా ఏడ్పించాడు. ఆ డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎట్లాగో తోపు, అది వేరే విషయం. ఆ మారియన్ లో కూడా ఆయన మామూలు ఇయ్యలేదు. బట్ ఇందులో మాత్రం గుండెలు పిండేసిండు, అసలు మామూలు లేదు. మనోడు వచ్చి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అమలపాల్ ఒక వాయిస్ మాట్లాడుతుంది, కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చేసినాయి భయ్య. అంత డెప్త్ ఉంది. సూపర్ హ్యాట్స్ ఆఫ్ మూవీ. అసలు చాలా గొప్ప మూవీ భయ్య. గోట్ మూవీ చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పృథ్వీరాజ్ గారి డెడికేషన్ కి మాత్రం మన 100కి 200 మార్క్స్ వేసేయచ్చు. మళ్ళీ ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ ఎవరైతే మిస్ అవుతున్నారో కంపల్సరీ థియేటర్కి వచ్చి చూస్తే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా పృథ్వీరాజ్ గారికి ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు మన కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాను. నేను ఇంకా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా. బయటకు వచ్చి కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ఉన్నది. మనం ఒక ఎడారిలో పోతే ఎట్లయితే ఇబ్బంది పడతామో, మనం అక్కడ ఉండి మన పృథ్వీరాజ్ గారు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నా మనం ఆ ఫీల్ అవుతామో, ఎప్పుడైనా సరే థియేటర్ లో మనకి ఆ మూవీ ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మొన్న గామి ఎట్లయితే మనకి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో డిఫరెంట్ ఫిలిం గా, ఈ మూవీ కూడా అంతే డిఫరెంట్ ఫిలిం అవుతుంది. మళ్ళీ ఒకప్పుడు ఒక హాలీవుడ్ రేంజ్ మూవీస్ అని చెప్పేసి అంటున్నారు కాదు, మన ఇండియన్ రేంజ్ మూవీస్. ఇది ఇండియన్ రేంజ్ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. హాలీవుడ్ కి ఈక్వల్ గా ఇస్తుంది మూవీస్. చాలా మంచిగా ఉంది. పృథ్వీరాజ్ గారికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారికి సినిమాటోగ్రఫీకి మళ్ళీ డైరెక్షన్ మాత్రం
100కి 100 మార్క్స్ కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయాలి. మామూలు ఓటీటీ వస్తే వెయిట్ చేసే అవసరం లేదు. థియేటర్ లో ఎంజాయ్ చేసే వాళ్ళకి కంపల్సరీ మంచి మ్యూజికల్ ఫీస్ట్ అండ్ మళ్ళీ ఇంకో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. కంపల్సరీ థియేటర్ కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ది గోట్ లైఫ్ నిజంగా అంటే సినిమా ఎట్లుందంటే అసలు మిరాకిల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పృథ్వీరాజ్ గారు అయితే జీవించేశారు. ఆ కష్టాలు మాత్రం అసలు ఏంది అనుకుంటాం మనం, అరే ఇండియా నుంచి ఎక్కడికైనా పోవచ్చు, వేరే చోట పోతే డబల్ పైసలు వస్తాయి అవి అని ఆశపడతాం. కానీ ఆ కష్టాలు చూపిస్తే నిజంగా అరే ఉందాం రా భయ్, మన ఏరియాలో, మన ఊర్లో, మన గల్లీలో ఈయననే బతుకుతాం రా భయ్, ఆడికిడికి పోయి ఆ పైసలు ఈ పైసలు అని ఆశపడాడు ఎందుకు. ఊర్లు ఇడిచి ఊర్లో పోతారు. నిజంగా అంటే ఉన్న చోట గంజినీళ్ళు తాగైనా ప్రశాంతంగా బతకాలి. పృథ్వీరాజ్ గారు మాత్రం జీవించేసినారు ఈ సినిమాలో మాత్రం. నిజంగా ఏదో ప్రతి రోల్లో ప్రతి ఫ్రేమ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ కలర్ కానీ అబ్బా మస్తు చేసిరు భయ్. ఆ సినిమా మాత్రం ఆ ఎడారిలో ఆ సీన్లు చూస్తే పిచ్చెక్కి పోతే ఖచ్చితంగా కంట్లో నీళ్ళు వస్తాయి. విదేశాలకు వెళ్ళినారు మన వాళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఉంటారు, వాళ్ళకేం డబల్ పైసలు వస్తాయి అంటారు. కానీ నిజంగా విదేశాలకి వెళ్తే ఒకవేళ వాళ్ళకి మనతో అవసరం ఉంటేనే వెళ్ళాలి, కానీ మనం బానిసలుగా వెళ్ళి ఆ కష్టాలు వద్దు. ఒకప్పుడు మన దేశమే, మన ఇండియల్ని బానిసత్వంగా చాలా మన వాళ్ళు పురాణ కాలంలో పెద్దవాళ్ళు బతికినారు. సో మనం ఇంకా మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళి ఆ బానిస బతుకొద్దని సినిమాలో మాత్రం మంచిగా పర్టికులర్ గా చూపించినారు. లవ్ స్టోరీ కూడా అమలపాల్ది చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఏఆర్ రెహమాన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆయన మ్యూజిక్ తోటి ఇంకా ఎవలాంటి వాళ్ళకైనా ఒక ఫీలింగ్స్ ఇట్లా రప్పించేస్తాడు. ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం సూపర్ భయ. హీరో పృథ్వీరాజ్ గారు జీవించేసినారు. ఇంకొక ఆఫ్రికా కంట్రీ ఒక యాక్టర్ కూడా సెకండ్ టాప్ లో మొత్తం అసలు ఏం యాక్టింగ్ అంటే మిరాకిల్ యాక్టింగ్ చేసారు భయ్య. అసలు నిజమా అన్నట్లు అనిపిస్తుంది. యాక్టింగ్ లా అనిపించదు, సినిమాలో ఫీల్ అయితే అనిపించదు. చాలా సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. గుడ్ మూవీ చూసాను భయ్య. సో చెప్పడానికి ఏం లేదు భయ్య. అక్కడ సినిమా చూసేంత సేపు నేను కూడా దారి ఎక్కడైనా కనపడుతుందా అని అనుకుంటున్నాను, కానీ దారి నాకు కూడా కనపడలేదు. వాటర్ కూడా దొరకలేదు నాకు సినిమాలో చూసినంత సేపు స్క్రీన్ పైన. సపోర్టింగ్ క్యారెక్టర్ ఈస్ వెరీ మార్వెలస్ భయ. వాడు ఆకలితో ఇసుక తిని చనిపోతాడు చూడు భయ, సపోర్టింగ్ క్యారెక్టర్ భయ అది. నేను ఎన్ని మేకల మాంసం తిన్నా కానీ పృథ్వీరాజ్ ఒక సీన్ లో బిర్యానీ ముక్కలు తినే టైంలో ఆ ముక్క అదే గొర్రె ముక్క వేసినప్పుడు అతను అయ్యే ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? నాకు ఫస్ట్ టైము ఎంత అయితే అనిపించింది అంటే ఐ థింక్ ఇలాంటి మూవీస్ మన తెలుగులో కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. సారీ, వెరీ నైస్ మూవీ అండి. I can't stop my emotion. ద గోట్ లైఫ్. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎక్సలెంట్ గా ఉంది. హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రీవియస్ మూవీ సాలార్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో మాత్రం మామూలుగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ బ్లెస్సీ గారు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా సూపర్ గా తీశారు. అండ్ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అండ్ అమలాపాల్ అండ్ హీరో మధ్య జరిగే రొమాంటిక్ మూవీస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. రొమాన్స్ చాలా బాగుంది. సో గుడ్ మూవీ బ్రో. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చూపించాడు, కళ్ళకి కట్టినట్టు. సో చాలా మంది పూర్ పీపుల్ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి మనీ సంపాదించుకోవద్దాం ఉంటారు, కానీ అక్కడ కష్టాలు ఎలా ఉంటాయి, అక్కడ పెయిన్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించాడు. దట్స్ రియల్లీ గుడ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గుడ్ మూవీ బ్రో. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా గురించి తెలుసు చెప్తున్నారు, అదే థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ దీని సినిమా గురించి రివ్యూ అని చెప్పడం కన్నా అందరూ ఎంజాయ్ చేసి మరీ చెప్తున్నారు. ఈ సినిమా పృథ్వీరాజ్ గారు పెర్ఫార్మెన్స్ వీటి కన్నా ఆ రియలిస్టిక్ స్టోరీ, స్ట్రగుల్స్ ఫేస్డ్ బై ఎ కామన్ మ్యాన్ who crosses the boundaries in search of opportunities. వాళ్ళు పడే బాధలు అనేది భయ్యా ఏం సినిమా. నిజంగా నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత అంటే మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు నిజంగా పడిన కష్టాలు, ఎందుకంటే చేసుకోవడానికి పని లేక ఎక్కడో దూరంగా ఎవరినో నమ్మి వెళ్ళి అక్కడ పడే కష్టాలు నాకైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది సినిమా. వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఆ ముగ్గురు క్యారెక్టర్లు కానీ
ఏం రాశాడన్న. కానీ ఇందులో మిస్టరీ ఒక క్యారెక్టర్ అయితే మిస్ అయిపోద్ది మధ్యలో. అది ఎందుకు మిస్ అయ్యిందా అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బట్ ఆ ఫీల్ ఉంటుంది భయ్యా, పీక్స్ అనిపించింది నాకైతే నిజంగా. డైరెక్షన్ కావచ్చు, అసలు అమలపాల్ సాంగ్ ఉంటుంది మధ్యలో, ఒక మంచి సాంగ్ అని, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాటర్లో ఉండే ఒక రొమాంటిక్ సీన్స్ కానీ. ఇంకొకటి రాబందులతో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, ఏం అది విఎఫ్ఎక్స్ రియల్ గా చేశారో తెలియదు కానీ వేరే అనిపించింది అసలు. బట్ ఇలాంటి సినిమాలు కూడా చూడండి. సినిమా అంటే నాట్ ఓన్లీ రొమాన్స్, నాట్ ఓన్లీ ఫైట్స్, ఒక ఎమోషన్ ని క్యారీ చేసి ఇలాంటి ట్రూ స్టోరీలు తీయడం కూడా చాలా రేర్. బట్ సో థియేటర్కి రండి, డూ సపోర్ట్. హాయ్ బ్రో, సినిమా బాగుందండి. బ్లెస్సీ గారి మూవీని చాలా చిత్రీకరించారు. అంటే మన గల్ఫ్లో జరుగుతున్న వాటి గురించి బ్లెస్సీ గారు చాలా బాగా చూపెట్టారు. పృథ్వీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మాత్రం ఎక్స్ట్రా అది సూపర్, చాలా బాగుంది బ్రో. సలార్ మూవీ కంటే ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడర్గా ఉంది. అమలపాల్ గారు యాక్టివేట్ ఉంది. మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా బాగుంది. హాయ్ బ్రో, ఇప్పుడే ది గోట్ టైప్ లైఫ్ సినిమా చూసాను. ది గోట్ లైఫ్ సినిమా పేరు వచ్చేసి ఆడు జీవితం, తెలుగులో వచ్చేసి. సినిమా అయితే అన్న లాస్ట్ వరకు కంట్లో నీళ్ళు వచ్చేసింది. సినిమా గురించి చెప్పాలంటేనా స్పీక్స్ లెవెల్ అని చెప్తా. పృథ్వీరాజ్ గారికి ఆస్కార్ వచ్చినా తక్కువే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్న, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి. ఆయన యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేంది, నేను చెప్తున్నా. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేంది అలాంటి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అమలాపాల్ గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. వాళ్ళిద్దరు రొమాన్స్ ఉంటుందన్న ఒక సీన్లో. సినిమా అంటే ఇది సినిమానా అంటే ఇలాంటి సినిమాలు వస్తాయా ఇంకా ఉన్నాయా అనే ఫీల్ ఉంది. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒక లైఫ్ తీసుకుని, ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్లారో వాళ్ళ రొమాన్స్ అయితే చాలా బాగుంటుంది అన్న. పృథ్వీరాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన యాక్టింగ్ అయితే ఎన్ని మార్కులు ఇస్తామనేది ఆస్కార్ వచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఆ ఎడారిలో అన్న మన దేశం వదిలేసి వేరే దేశానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, గల్ఫ్, దుబాయ్ అలా వెళ్తుంటాం మనము. వెళ్తే ఏం జరుగుతాయి మోసాలు అనేది సినిమా అయితే మామూలుగా లేదన్న. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. మీ నీరెస్ట్ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. డైరెక్టర్కి అయితే ఎవరు తీశారు కానీ తెలియదు, కానీ నాకు పేరు అయితే దండం పెట్టాలనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఆయన మ్యూజిక్ అయితే అసలు ఇంకా ఆయనకి వాల్యూ అనేది ఎంత బాగా తెలుసు వాళ్ళకి అంటే అంతే బాగా తెలుసు అన్న. వాళ్ళకైతే సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.